హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. మరో 2 గంటల్లో వీరి ఖాతాలో 5,000 ప్లస్ 2,000 మొత్తం కలుపుకుండి 7,000 రూపాయలు అయితే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా, అదేవిధంగా పిఎం కిసాన్ పథకం ద్వారా సంయుక్తంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే జమ చేస్తున్నాయండి. అయితే ఈ యొక్క డబ్బులు ఎవరికి పడుతున్నాయి అని చెప్తానండి. అంటే రైతులు అంటే అందరికీ పడడం లేదండి. రైతుల్లో కూడా కొంతమంది ఇనెలిజిబుల్ అయితే అయ్యి ఉన్నారండి. వాళ్ళకైతే డబ్బులు అయితే పడడం లేదండి. వారికి డబ్బులు పడాలంటే ఏం చేయాలి, అదేవిధంగా ఒకవేళ కనుక డబ్బులు పడకపోతే ఏం చేయాలి, ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా రైతు భరోసా డబ్బులు అంటే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రిలీజ్ చేసేటువంటి డబ్బులు మీకు వస్తాయా లేదని చెప్పేసి ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలని కూడా క్లారిటీగా వివరంగా అయితే చెప్తానండి. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే 5,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 2వ విడత డబ్బులు 2వ ఇన్స్టాల్మెంట్లు అయితే జమ చేస్తున్నారండి. ఇప్పుడు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనకి 10,000 దాకా దగ్గరగా 11,000 ఎంతో కనుక సాయం చేసినట్లయితే అవుతుందండి. ఎందుకంటే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చూసుకుంటే కనుక గతంలో 5,000 రూపాయలు అయితే సాయం చేశారండి. మళ్ళీ ఇప్పుడు ఇంకో 5,000 రూపాయలు అయితే సాయం చేస్తారండి. లాస్ట్లో చూసుకుంటే కనుక మళ్ళీ 4,000 రూపాయలు అయితే 3వ విడత కింద అయితే వేస్తారండి. అప్పుడు పిఎం కిసాన్ పథకం కింద ఇప్పుడు 21వ విడత అయితే పడుతుందండి 2,000 రూపాయలు అనేది. అప్పుడు 22వ విడతకి సంబంధించి 4,000 రూపాయలు అయితే రైతులు అయితే పొందుతారండి. ఈ రకంగా చూసుకుంటే కనుక రైతులకు సంబంధించి మొత్తం మీద 2 పథకాలు సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి 20,000 అయితే పొందొచ్చండి రైతులందరూ కూడా. ఈ రకంగా మొత్తం మీద అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతు భరోసా డబ్బులు అంటే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు అనేది 14,000 అయితే వస్తాయండి. 6,000 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకి పెట్టుబడి సాయం కింద అయితే అందిస్తుందండి. ఇక్కడ సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో 5 ఎకరాల లోపు భూమి కలిగి ఎవరైతే ఉంటారో వారికి అయితే ఈ డబ్బులు అయితే వస్తాయండి. అదేవిధంగా ఎవరైతే రైతులు పర్టికులర్గా వ్యవసాయం చేయకుండా ఇతర పనులకు యూజ్ చేస్తున్నారో ల్యాండ్స్ అనేవి, అంటే ఆ భూమిని ఇతర పనులకు యూజ్ చేస్తుంటే కనుక వాళ్ళకైతే ఈ యొక్క డబ్బులు అయితే రావండి. అదేవిధంగా 10 సెంట్ల వరకు మీకు కనుక భూమి ఉండి, ఒకవేళ కనుక మీకు 10 సెంట్ల వరకు కూడా భూమి ఉంటే కనుక ఈ యొక్క పథకం అయితే వర్తించదు. అదేవిధంగా ఎవరైతే భూమి కలిగి ఉన్నటువంటి మైనర్స్ ఎవరైతే ఉంటారో, మేజర్లు కాకుండా అంటే 18 సంవత్సరాలకు ఉన్న దాటకుండా కిందకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అంటే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు, అదేవిధంగా పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రావండి. గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటుంటారో వారికే ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకోరో వారికి అయితే రాదండి. పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ 2 పథకాల ద్వారా ఈ కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుండి వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసి లింక్ అనేది ఎవరైతే చేసుకుంటూ అయితే ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి. 11 నుంచి 12 ఆ టైంలో అయితే 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడతాయండి. అదేవిధంగా 2 గంటల నుంచి 4 గంటల ఆ ప్రాంతంలో అయితే కనుక 5,000 రూపాయలు అయితే ఖాతాలు అయితే మొత్తం మీద 7,000 రూపాయలు అనేది బ్యాంకు ఖాతాలు అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే జమ చేస్తున్నాయండి. ఇది అందరూ కూడా గమనించాలి. ఇక స్టేటస్ తెలుసుకోవడానికి మీ నేమ్ ఎలిజిబిలిటీలో ఉందా లేదని చెప్పి స్టేటస్ తెలుసుకోవడానికి మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళినా పర్లేదు, ఆర్బీకే సెంటర్లకు వెళ్ళినా పర్లేదు, మీ సేవా సెంటర్లకు వెళ్ళి తెలుసుకోవచ్చు. లేదంటే కనుక మీ దగ్గర మొబైల్ ఉంటే కనుక అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయండి. గ్రామ వార్డు సచివాలయం ప్లేస్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీకు స్టేటస్ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కొట్టి తెలుసుకోవచ్చు. పిఎం కిసాన్ పథకం సంబంధించి కూడా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉందండి. అక్కడ కూడా గూగుల్ నుంచి వెళ్ళి మీరు స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. మీ నేమ్ ఉందా లేదా, మీకు ఎన్ని ఇన్స్టాల్మెంట్లు పడ్డాయి అనే వివరాలు అయితే అందులో అయితే క్లారిటీగా అయితే మీకైతే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇవైతే చూసుకోండి. తప్పకుండా మీకు డబ్బులు వస్తాయి లేదని చెప్పేసి తెలుసుకోండి. ఒకవేళ కనుక డబ్బులు రాకపోతే కనుక గ్రీవెన్సెస్ రైట్ చేసుకోవడానికి అయితే టైం అయితే ఇస్తారు. గ్రీవెన్సెస్ రైట్ చేసుకుంటే మళ్ళీ ఒక వారం రోజుల్లో మళ్ళీ ప్రాసెస్ చేసి మీకు అర్హత ఉంటే కనుక అప్పుడు మళ్ళీ డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఎవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళకండి. ఈ రకంగా మొత్తం మీద అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కూటమి ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుందండి. ఇదైతే అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి.